తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జమీందార్ గారి టైంలో ఉండేటువంటి ఒక కోట, ఇప్పుడు వీళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ సూపర్ డూపర్ స్పెషల్ ఎపిసోడ్. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నా వెనకాల ఉన్నటువంటి ఈ కోటని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మీరు అనుకున్నది అక్షరాల కరెక్టే, సత్యమే. ఒకప్పుడు సమ్వేర్ అరౌండ్ 1905 నుంచి 1911 వరకు జమీందార్ పాపయ్య గారు ఈ పర్టిక్యులర్ కోటని నిర్మించి ఈ ప్యాలెన్స్లోనే ఆయన వైఫ్, ఆయన పిల్లలు నివాసం ఉండేవారు. 1945వ సంవత్సరం వరకు ఆయన ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆయన కాలం చేసిన తర్వాత ఈ కోటని ఇలా ఉంచేశారు. కొంతమంది ఎవరో దీన్ని నిర్వహించడానికి అద్దెకి తీసుకున్నారు, వాళ్ళు ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఈ ప్యాలెస్ని రన్ చేయడం ఇస్ నాట్ అ స్మాలర్ టాస్క్. దాని తర్వాత ప్రస్తుతం మైలవరంలో ఉన్నాం మనం. మైలవరంలో ది వెల్ నోన్ ఫ్యామిలీస్లో ఒకటి, అంటే మనకి మ్యాప్లో మైలవరం అంటూ ఒక ఊరిని చూపిస్తున్నారు అని అంటే దానికి కారణం ఈ ఫ్యామిలీయే. మీ అందరికీ తెలుసు, దట్ ఈస్ లక్కిరెడ్డి వారి కుటుంబం అన్నమాట. అందులో ఒకరైనటువంటి లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు ఆయన కష్టార్జితంతో ఆయన మెడిసిన్ చదివి యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ సంపాదించిన డబ్బుతో అప్పట్లో సమ్వేర్ అరౌండ్ 90s ఈ ప్యాలెస్ని 90 లక్షలకి ఖరీదు చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే ప్యాలెస్ ఎదురుగా ఉన్నాం మనం. మనతో పాటు ఉన్నారు లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు. ఆయనతో మాట్లాడుతూ ఈ ప్యాలెస్ టూర్ చేసేద్దాం. సో మన స్టైల్లో 3, 2, 1 గెట్ సెట్ గో. సో మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం లక్కిరెడ్డి హనుమరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్ నా పేరు దీప్తి, సుమన్ టీవీ నుంచి వచ్చాము. సార్ మీరు ఒప్పుకుంటే మీ ప్యాలెస్ ని ఒక్కసారి మేము చూసి మా ఆడియన్స్ కూడా చూపించాలని అనుకుంటున్నాం. తప్పకుండా చూపించుకోండి. భగవంతుడు ప్రజల కోసం ఇచ్చిన వస్తువు అది. 200 సంవత్సరాలు దాదాపు అది. ఇప్పుడు 100 ఏళ్ళు వెళ్ళిపోయింది. 1910 నుండి ఇందులో మనుషులు ఉంటున్నారు. 1906లో మొదలుపెట్టి 1910 వరకు జమీందారు ఆ పాపయ్యారావు గారని ఆయన కట్టించారు. ఆయన 2010 నుండి 2045 వరకు ఇందులో నివాసం ఉండి వాళ్ళకి 2 అమ్మాయిలు, భార్య భర్తలు ఇద్దరు కూడా 45లో చనిపోయారు. ఆ తర్వాత దీన్ని 54 వరకు ఖాళీగానే ఉంది. తర్వాత వీళ్ళు జమీందార్ గారు చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర ఉండేది. నేను 1942లో పక్కనే ఉన్న వెలవడంలో పుట్టి ఇక్కడే మైలవరంలోనే హై స్కూల్ చదువుకొని ఇక్కడికే వచ్చి మరి హైదరాబాద్ వెళ్ళి మెడికల్ కాలేజ్లో చేరి అక్కడ MBBS చదివి వచ్చి మైలవరంలో ప్రాక్టీస్ పెట్టాను. నేను పెట్టిన తర్వాత డాక్టర్ అయ్యి వచ్చి ఈ ఊర్లోనే ఉంటే అప్పుడు ఈ ఊర్లో మరి నాకు నచ్చిన ఇల్లు అది కనపడింది. అందుకని దీన్ని అద్దెకు తీసుకున్నా. ఈ ప్యాలెస్ని అద్దెకు తీసుకొని ఇక్కడే ఉన్నప్పుడు మా 2 పిల్లలు ఇక్కడ ఉండగానే పుట్టారు. పుడితే కొందామని ట్రై చేశా, కానీ వీలు పడలేదు. అప్పుడు వీలు పడకపోతే నేను 78లో అమెరికా వెళ్ళి అమెరికాలో సంపాదించిన డబ్బులతో 92లో దీన్ని మొత్తం అప్పుడుకి 90 లక్షలకు కొన్నాం. కొని వాళ్ళు $1 మిలియన్ అంటే అప్పుడు దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజుల్లోనే మొత్తం మళ్ళీ రిపేర్ చేశాం. అనుమతిస్తే మీతో పాటు ఇల్లంతా ఒక్కసారి చూద్దాం. బట్ బిఫోర్ వి స్టార్ట్ అవర్ ఎపిసోడ్, ఒక్కసారి లక్కిరెడ్డి వారి కుటుంబం గురించి చెప్పాలి. మైలవరానికి సంబంధించి ఈ ప్రాంతం ఇక్కడ డెవలప్ అవ్వడానికన్నా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, మనకి ఇంజనీరింగ్ కాలేజ్ లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వెరీ ఫేమస్, లక్కిరెడ్డి బాలరెడ్డి జూనియర్ కాలేజ్ ఇస్ వెరీ ఫేమస్. దాని తర్వాత ఎన్నో రోడ్ల నిర్మాణానికి కానీ గుళ్ళ నిర్మాణానికి కానీ ఒక ఫ్యామిలీ బాగుపడడానికి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్టు, చదువుకోవడానికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ సపోర్టు, బేసికలీ ఒక ఫిలాంథ్రఫిస్ట్ ఫ్యామిలీ అనే చెప్పొచ్చు. సో లక్కిరెడ్డి కుటుంబంతో ఇవాళ మనం అసోసియేట్ అవ్వడం, అండ్ వారితో పాటు హనుమరెడ్డి గారు, టోటల్గా వీళ్ళు 5 బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్ అనమాట. సో లక్కిరెడ్డి హనుమరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు మనం ఈ హోమ్ టూర్ చేయబోతున్నాం. సార్ మీరు మాకు చూపించబోతున్నారు.
సో ఒకసారి మన స్టైల్లో చెప్దామా? 3, 2, 1 గో. గ్రీనరీ అంటే చాలా ఇష్టమా సార్? మీరు చాలా తిరుగుతారు ఈ దేశంలో, ఎట్లా చక్కగా అవును. గ్రీన్ గడ్డి, చెట్లు, ఆకులు ఉన్న ఇళ్ళు చాలా తక్కువ కదా. సార్ సుమారు ఎన్ని చెట్లు ఉంటాయి సార్? ఎన్ని చెట్లు ఉంటాయో నాకు తెలియదు కానీ ఇది మొత్తం 3 ఎకరాల స్థలం. 3 ఎకరాల్లో పట్టినన్ని చెట్లు వేసాం. 3 ఎకరాల్లో గార్డెన్ అంటే ప్యాలెస్ కదండి, ఆ మాత్రమైనా ఉంటుంది. ఓకే, అవును. రండి సార్. ఇది ఏంటి సార్ ప్రైవేట్ మొత్తం గా అంతా డెకరేట్ చేస్తున్నారు, అంతా ఫుల్ లైటింగ్ పెడుతున్నారు సంక్రాంతికి న్యూ ఇయర్ కా? సంక్రాంతి న్యూ ఇయర్ కంటే ముఖ్యంగా మా కొడుకు, కోడలు, పిల్లలు అందరు మనవరాళ్ళు, మనవాళ్ళు వస్తుంటే ఉమ్, మా ఆవిడ ఇంకా వాళ్ళందరూ అమెరికాలో ఉన్నారు ఇప్పుడు. ఉమ్, వాళ్ళందరూ వస్తున్నారు నెక్స్ట్ వీక్. ఉమ్. అందుకని మా ఆవిడ తన మనవరాలు వస్తోందని సెలబ్రేట్ చేసుకుంటోంది. సో రెడ్డి గారి కుటుంబం చాలా పెద్దది కాబట్టి మొత్తం ఫుల్ లైటింగ్, డెకరేషన్, హడావుడు మామూలుగా లేదు. మనవరాళ్ళు వస్తున్నారంట. సూపర్ సార్. రాత్రి సాయంత్రం చూస్తే చాలా చాలా అందంగా ఉంటాయి ఈ లైటింగ్. మైసూర్ మహారాజా ప్యాలెస్ ఎందుకు పనికొస్తారు సార్? అది వేరే అది అది పబ్లిక్ డబ్బులు, ఇది నా కష్టార్జితం. ఇది సూపర్ సార్, హ్యాట్స్ ఇప్పుడు ఆఫ్ సార్. నాకు పబ్లిక్ డబ్బులు లేదు. నేను స్వస్థపడి కష్టపడి పనిచేసి డాక్టర్గా డాలర్ సంపాదించి అందులో ఆ డాలర్కి అంతులేని వాల్యూ పెరిగే వరకు డబ్బులు ఎక్కువైనాయి. అది అది అసలు సీక్రెట్ అన్నమాట. బట్ ఎనీవేస్ ఇది మీ కష్టార్జితం అంటున్నారు కదా సార్, అది ఇంకా యూ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. ట్రూ. ఎందుకంటే ఒక్కొక్క పేషెంట్ చూసి సంపాదించిన డబ్బులు ఇవన్నీ అట్లా జమ చేసి పోగు చేసి తీసుకొచ్చి కొనుక్కున్నా. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. నాకు 84 ఏళ్ళు కదా, వయసు వస్తే ఒక్కోసారి డిజీనెస్ వచ్చి కింద పడతాను. అట్లా నేను కింద పడితే నవంబర్ 6వ తారీఖు 2024 నవంబర్ 6వ తారీఖు నాడు అమెరికాలో నేనుండి మా ఊర్లోనే కింద పడ్డా. ఈ కుడికాలు ఎరిగింది. ఇక అప్పటి నుండి కొంటాల్సి వచ్చింది. అందుకని మీ హెల్ప్ తీసుకోవాల్సి. అయినా సార్ మీరు ఇంత యాక్టివ్ గా ఉన్నారు, దట్ ఈస్ నీడ్స్ టు బి అప్రిషియేటెడ్. యాక్టివ్ ఉండకుండా తప్పే. ఇప్పుడు 84 ఏళ్ళు, ఇంకా మహా ఉంటే 2-3 ఏళ్ళు ఉంటాము, అంతకంటే ఎక్కువ ఉండరు కదా. ఏమో సార్ తెలీదు. అయ్యి బాబోయ్, మీరు మరీ మంచి వాళ్ళు. మన ప్రైమ్ మినిస్టర్ ఫోటోలు ఎక్కువ మందిని చూడరు సామాన్యంగా. అది ఆయన 2015లో అమెరికా వచ్చినప్పుడు తీసాం. సో ఇదంతా బేసికల్ గా సిట్ అవుట్ స్పేస్ సార్, మోడీ గారితో. దాని తర్వాత చెప్తారా సార్ ఒక్కొక్క ఫోటో మెమరీ? అదేమో మోడీ గారితో 2015లో ఆయన అమెరికా వచ్చినప్పుడు తీసుకున్నాము. ఇదేమో మా ఎమ్మెల్యే గారు, ఆయన వసంత కృష్ణప్రసాద్ గారు, చాలా 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 మంచివాడు, అందుకని ఆయన ఫోటో పెట్టాం. తర్వాత జగన్ గారు 2019లో ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు తీసిన ఫోటో అది. రాజశేఖర రెడ్డి గారు మాకు దూరం కొంచెం బంధువు అవుతారు, మాకు చుట్టాలు ఆయన. అయితే ఆయన అది 2008లో తీసిన ఫోటో అది. ఆయన క్లింటన్ చాలా 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 తెలివి కల్లవాడు, ఆయన అంటే నాకు ఇష్టం, అందుకని ఆయన ఫోటో పెట్టారు. అవునండి, అది 2008లో తీసిన ఫోటో. ఇదేమో మా అబ్బాయి క్లింటన్. సో బేసికల్ గా ఇదంతా సిట్ అవుట్ ఏరియా అన్నమాట. సో ఎంట్రన్స్ రాగానే ఏమైనా గెస్ట్లు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇక్కడ కూర్చొని బేసికల్ గా లోపలికి రాకుండా ఇక్కడే కూర్చొని మాట్లాడడానికి రెస్ట్ తీసుకోవడానికి. 2007లో ఇక్కడికి మీటింగ్ వచ్చి మా ఇంటికి లంచ్కి వచ్చారు. లంచ్కి వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ పైన లంచ్ పెట్టాము. సార్ ఇది హాలా? మెయిన్ హాల్ అన్నమాట. మెయిన్ హాల్ ఇది. సార్ మీరు వెంకటేశ్వర స్వామి అభిమానుల, భక్తులా? అన్ని దేవుళ్ళకి భక్తులనే నేను. మనకి వెంకటేశ్వర స్వామి అని లేదు, రాముడు అని లేదు, అన్నిటికీ భక్తుండే నేను. సార్ ఆ పెయింటింగ్ కి ఏమన్నా స్పెషాలిటీ ఉందా? మీరేమన్నా వేయించారా లేకపోతే? ఇక్కడ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారండి, మైలవరం వాళ్ళు. సార్ మీరు ఇప్పటికీ చేస్తారా సార్ ఇది? క్రాస్ ట్రైనర్, సైకిల్? నేను వాకింగ్, రన్నింగ్ అన్ని చేశాను. అమ్మా, నేను 40 సంవత్సరాలు లాంగ్ డిస్టెన్స్ రన్నర్గా రన్ చేసేవాడిని. అంటే ఒక్కొక్క రోజు 42 కిలోమీటర్లు నాన్ స్టాప్ రన్నింగ్ చేసేవాడిని. ఒక్కొక్క రోజు 42 కిలోమీటర్లు? అవునమ్మా. అమ్మ బాబోయ్, ఈ కాలం వాళ్ళకి ఎవరికి ఉంటుందండి అంత ఓపిక? 60 సంవత్సరాలు నిండిన తర్వాత మ్యారథాన్ చేశా. 60 తర్వాత మ్యారథాన్ అంటే 42 కిలోమీటర్లు నాన్ స్టాప్ మంచినీళ్ళు కూడా దాక్కుండా 42 కిలోమీటర్ రన్నింగ్ చేశాను. అందుకనేనా సార్ మీరు ఇప్పటికీ కూడా చాలా ఫిట్ గా ఉన్నారు? ఫిట్ గా లేను కానీ అంటే కింద పడ్డ తర్వాత బొర్ర వచ్చింది. కారణం ఏంటంటే ఎక్సర్సైజ్ లేదు.
ఇక కింద పడి కాలు ఇరిగింది, కింద పడితే కాలు ఇరిగింది. ఈ కాలు ఇరిగినప్పటి నుంచి ఇక రన్నింగ్ చేయటం లేదు. సార్ ఇది మీరు ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు మీ మెడికల్ కాలేజ్ ఫస్ట్ డే ఫోటోనా సార్? అవునమ్మా, 1960. సార్ అంటే యూ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్ అండి? అంటే సుమారు నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా అన్నయ్య చెప్పాడు, మా నాన్నయ్య చెప్పాడు, నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తా, హనుమిరెడ్డిని ఎంబీబీఎస్ చదివిద్దాము అని. అంటే నేను అప్పుడు 9వ తరగతిలో ఉన్నప్పుడు ఇక ఆ రోజు నుంచి డాక్టర్ ఇంకా ఫిక్స్ అయిపోయారు. అంతే. సో బేసికల్ గా ఇది వీళ్ళ ఫ్యామిలీ ఫోటో అన్నమాట. బ్రదర్స్. అవునమ్మా, 5 బ్రదర్స్ అండ్ ఒక్క సిస్టర్. చెల్లెలు. మీ సిస్టర్ మోస్ట్ లక్కీయెస్ట్ సార్. 5 అన్నదమ్ములు ఉన్నారు. అందరం మాది ఇప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబం. మేము అందరం చాలా చాలా ప్రేమగా ఉంటాం అందరం. నైస్ సార్. కానీ దురదృష్టవశాత్తు ఆమెకి డయాబెటీస్ ఉండి చాలా బాధ పెడుతోంది ఆమెని, మా చెల్లెల్ని. కానీ ఏదైనా మేమందరం కూడా చాలా ఐకమత్యంతో చాలా శుభ్రంగా ఉంటాము, బ్రదర్సు సిస్టరు అందరూ. అట్లా నేనే ఐడియా చేశాను. ఎంబీబీఎస్లో చేరినప్పుడు ఫోటో, తర్వాత 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఫోటో, మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఫోటో అట్లా తీయించాను. సార్ ఇది చాలా పాత కన్స్ట్రక్షన్ గా సార్, ఎప్పుడో కదా అవును, కంప్లీట్ అయింది అన్నారు. అవునమ్మా. అప్పటి కన్స్ట్రక్షన్ ఇప్పటికీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది అంటే మధ్యలో మళ్ళీ మీరు ఏమైనా చేయించారా, ఆర్ దట్ కన్స్ట్రక్షన్ ఇట్ సెల్ఫ్? ఒరిజినల్ బిల్డ్, ఈ గోడలు రూఫ్ అంతా ఒరిజినలే. ఇది 100 years ago. కానీ మేము కొన్న తర్వాత మళ్ళీ కొంచెం శుభ్రంగా చేయించాము. ఈ తలుపులన్నీ మార్పించాము, తలుపులు కిటికీలన్నీ మార్పించాము. ఓకే సరే, ఏదో చెప్పారు, ఏవి ఇంగ్లాండ్ నుంచి వచ్చాయి? అది ఇప్పుడు ఆ ఇనపై ఉన్నాయి కదా, దాని మీద మేడ్ ఇన్ యునైటెడ్ కింగ్డమ్ అని ఉంటుంది. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. సో బేసిక్ ఆ బీమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ 1906లో ఇంగ్లాండ్ నుంచి తీసుకొచ్చారు వాటిని. సో 1906 అవన్నీ ఫ్రమ్ ఇంగ్లాండ్ వచ్చాయంటండి. అండ్ ఇప్పటికీ అంటే బేసికల్గా ఫ్లోరింగ్ కానీ విండోస్ డోర్స్ ఇవన్నీ రెనోవేట్ చేశారు, కానీ బేసిక్ బిల్డింగ్ అయితే మాత్రం అప్పటి బిల్డింగే, దాన్ని ఏమీ మార్చలేదు. చూద్దాం ఇంకా ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇంగ్లాండ్ నుంచి ఆ బీమ్స్ని తీసుకురావడం జరిగింది. రండి సార్ వెళ్దాం. 1968లో నేను మైలవరం వచ్చి ప్రాక్టీస్ పెట్టా ఎంబీబీఎస్ డాక్టర్గా. అప్పుడు ఇదే నా బెడ్రూమ్. దాదాపు 60 సంవత్సరాలు అయింది. అంటే మీరు ఇక్కడే ఉండేవారు అప్పుడు ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో. అప్పుడు మీకు నచ్చిన ఇల్లు యుఎస్ వెళ్ళి డబ్బులు సంపాదించి కొనేసారు ప్యాలెస్. అది కరెక్ట్ మాట. సూపర్. అసలు ఇక్కడ ఉండగా ఒట్టి ఎంబీబీఎస్ తో కొనటం చేతకాలే. అమెరికా పోయే వరకు డాలర్ ఉండగా డాలర్ డబ్బులతో కొన్నది. సార్ ఇవన్నీ టేక్ చెక్కేనా? అవునమ్మా. అంతా టేక్ వుడ్డా సార్? అవునమ్మా. సార్ ఇది అంతే చాలా ఎక్స్పెన్సివ్ వుడ్ కదా సార్ టేక్ వుడ్ అంటే? అమెరికా డబ్బులమ్మా. అమెరికా డబ్బులమ్మా, అందుకని టేక్ వుడ్ కొనగలిగారు. సార్ ఇవన్నీ కూడా టేకేనా సార్? అన్ని దాన్ని టేకు దేవతో చేశారు అన్ని కూడా. ఇవన్నీ కొనటానికి అంటే మరి అమెరికా డబ్బులు కదా, సో ఏదన్నా కొంటారు. ఓకే, ఏదైనా కొనవచ్చు. సో బేసికల్ గా ఇప్పుడు మీరు చూసేటువంటి డోర్స్, విండోస్, వార్డ్రోబ్స్ ఇవన్నీ టేక్ వుడ్ అటండి. ఈ బెడ్ ఉంది చూసారా, స్పెసిఫిక్ గా ఈ చెక్క వచ్చేసి జిట్టి రేగు అంటారంట. దిస్ ఇస్ మోర్ కాస్ట్లియర్ దాన్ టేక్ వుడ్ అంట. సో బేసికల్ గా అమెరికా డబ్బు కదా భయ్యా, కాబట్టి మంచి కాస్ట్లీగా ఉంటుంది భయ్యా. ఇప్పుడు మొన్నటిదాకా తక్కువ ఉండేది, ఇప్పుడు డాలర్కి 91 రూపాయి. అవును, కాబట్టి ఇంకెన్నన్నా కొనొచ్చు. ఏ గదిలో చూసినా మనకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు సార్. టాంజర్ పెయింటింగ్, 24 క్యారెట్ గోల్డ్ టాంజర్ పెయింటింగ్. నాకు ఇక్కడ గోడకి ఫ్లోర్ కి తలుపుకి అమెరికా డాలర్లే కనిపిస్తున్నాయి సార్. కరెక్టేనమ్మా. ఇక్కడ మనం ఇదంతా చాలా కాస్ట్లీగా ఎక్స్పెన్సివ్ గా ఉంది, యుఎస్ డాలర్ అని మాట్లాడుకుంటున్నాం కదా. అంతేకాదు బ్యూటీ ఆఫ్ లక్కిరెడ్డి ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు సంపాదించి ఇక్కడికి వచ్చి, మైలవరం సొంత ప్లేస్ కాబట్టి మైలవరం డెవలప్మెంట్కి కూడా చాలా హెల్ప్ చేశారు, చాలా కృషి చేశారు. రోడ్లు వేయడం దగ్గర నుంచి, కొంతమందికి చదువు నేర్పించడం దగ్గర నుంచి, లైఫ్లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ చేయడం దగ్గర నుంచి
టోటల్ గా మైలవరం ఊరు డెవలప్మెంట్ అంటే ఈ రోజు బికాస్ ఆఫ్ లక్కిరెడ్డి ఫ్యామిలీ. అంటే వాళ్ళొక్కరే వాళ్ళ బాగు కోసం చూడలేదు, 10 మంది బాగు కోసం ఎప్పుడు ఆలోచించే ఫ్యామిలీ ఈజ్ లక్కిరెడ్డి ఫ్యామిలీ అని అర్థమవుతుంది. రండి సార్. సో బేసికల్ గా ట్రంక్ పెట్టి ఉంది ఏంటి సార్? ఇంకొకటి మీరెప్పుడు జీవితంలో చూడండి, మీరెవ్వరూ పుట్టక ముందు నేను ఎంబీబీఎస్ పోయే రోజు కొనుక్కున్న ట్రంక్ పెట్టారు. ఆ ట్రంక్ పెట్టి కూడా మీరే కొనుక్కున్నారా? అంటే మా నాయనమ్మ కొనిపెట్టింది 1960లో. చక్కగా దానికి కూడా గోల్డ్ పెయింట్ వేసి మరి దాన్ని ఇక్కడే ఉంచాం, ఎక్కడికి పోలేదు. చూసారన్నా, నేను ఎంబీబీఎస్ లో చదువుకున్న పుస్తకాలు, టెక్స్ట్ బుక్ ఆఫ్ ప్యాథాలజీ, దాని తర్వాత అన్ని అప్పటి టెక్స్ట్ బుక్స్. సరే ఇవి గుర్తుగా ఉంచుకున్నారా అప్పటివి? నాకు ఎందుకో ప్రేమ అంటే ఎంబీబీఎస్ చదవటం అనేది జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అది. అందుకని అప్పుడు చదువుకున్న పుస్తకాలు అవన్నీ అట్లే దాచిపెట్టుకున్నా. సో నానమ్మ గారు కొనిపెట్టినటువంటి ట్రంక్ పెట్టే, అప్పట్లో మెడికల్ కాలేజ్కి వెళ్తూ చదువుకున్నటువంటి పుస్తకాలు, ఇవన్నీ ఇప్పటికీ ఇంకా జాగ్రత్తగా భద్రంగా దాచిపెట్టుకున్నారు. బికాజ్ అదే అంటారు కదా, గుర్తుకొస్తున్నాయి అవన్నీ తలుచుకుంటే బ్యూటిఫుల్ గా అనిపిస్తుంటుంది, మెమరీస్ అన్ని రిట్రైవ్ అవుతూ ఉంటాయి. ఇది గ్రేస్ అనాటమీ బుక్, చాలా చాలా ముఖ్యమైన పుస్తకం అది. ప్రాక్టీస్ ఆఫ్ సర్జరీ. అవునమ్మా. సర్జరీ బుక్, పాథాలజీ బుక్, ఎనాటమీ టెక్స్ట్ బుక్, గైనిక్, అన్ని పుస్తకాలు దాచిపెట్టుకున్నా. ఇంకా సార్ మీరు మీ ఇల్లు చూస్తుంటే ఎంత డెవలప్ అయినా, ఎంత అమెరికాలో ఉన్నా ట్రంక్ పెట్టే, తర్వాత బీరువా అన్ని మర్చిపోవాలి. మా ఆవిడకి స్టోరేజీ, బీరువాలు. అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మీరు తలుచుకుంటే ఇక్కడ వార్డ్రోబ్స్ పెట్టలేరా సార్? వార్డ్రోబే కాదు, అన్ని బంగారం తోటైనా కొనుక్కోవచ్చామా. ఎగ్జాక్ట్లీ. అలాంటిది ఇంకా నేటివిటీని, ఆ ఒరిజినాలిటీని మర్చిపోకుండా ఇనప బీరువా, ఇనప ట్రంక్ పెట్టా, ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి. సార్ ఇదేంటి సార్, గెస్ట్ రూమా? ఇది గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్. ఆ గెస్ట్ బెడ్రూమ్ నుంచి ఇటు సార్ ఇదేంటి? ఇది కూడా గెస్ట్ బెడ్రూమ్ లో పార్టే. ఓకే. సో బేసికల్గా గెస్ట్ బెడ్రూమ్స్ అనమాట. ఇదిగోండి, ఎక్కడికక్కడ ఇనప బీరువాలు అయితే మాత్రం అలాగే ఉంటున్నాయి, ఇవి మాత్రం వదలట్లేదు. దాని తర్వాత ఇదొక గెస్ట్ బెడ్రూము అండ్ ఫాలోడ్ విత్ ఇదంతా వాష్ ఏరియా. బేసికల్గా ఇది ఒక వాష్రూమ్. మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అని ఇప్పుడు మనం చాలా స్టైల్గా చెప్పుకుంటాం కదా, కానీ ఆ రోజుల్లోనే ఉండేదన్నమాట. సో గెస్ట్ బెడ్రూమ్ ఫాలోడ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇక్కడ నుంచి చక్కగా మనం ఇట్లా కంటిన్యూయేషన్ అనమాట. సో ఒక చిన్న బాల్కనీ లాగా, బాల్కనీని ఆనుకున్నటువంటి మళ్ళీ పక్కన చక్కగా గార్డెన్. అసలు బంతిపూలు, చామంతి పూలు, గులాబీలు ఒక రేంజ్లో పూస్తున్నాయి. అద్భుతమైనటువంటి గార్డెన్ అనమాట ఇదంతా. సో బేసికల్గా ప్రతి రూమ్కి ఒక కామన్ బాల్కనీ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఒక్కొక్క రూమ్ని అప్పట్లో ఆయన రెంట్కి తీసుకుని ఉండేవారు. లేటర్ ఆన్ ఇల్లంతా ఆయన కొనుక్కుందాం అని ఫిక్స్ అయ్యారు కాబట్టి దానికి తగ్గట్టుగా అనుగుణంగా వీళ్ళు దీన్ని మార్చుకోవడం జరిగిందనమాట. అద్భుతం. సో లెట్స్ కంటిన్యూ, మళ్ళీ లోపలికి వెళ్ళిపోదాం. మల్లేశ్వరి అని ఒక సినిమా ఉంది, చూసారా సార్? మన వెంకటేష్ గారి సినిమా. సరే మీరు ఇక్కడ కూర్చొని అక్కడ కూర్చున్న వాళ్ళకి నెయ్యి పాస్ చేయాలనుకోండి సార్, సుమారు అది గొప్పతనం ఏంటి తెలుసా? తెలియదు, చెప్పండి. డబ్బులు ఉన్న వాళ్ళందరికీ వడ్డించే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నువ్వే వడ్డించవు. సరే ఒకసారి మీ ఇంటికి నేను భోజనానికి వచ్చాను అనుకోండి సార్, నేనే వడ్డించుకోవాలి. నెయ్యి ఎక్కడ ఉంది, నా చెయ్యి ఎక్కడ ఉంది అనుకోండి సార్. అప్పుడు సీతారామరెడ్డి ఉంటాడు, ఒరే అమ్మగారి నెయ్యి ఇవ్వరా, లేకపోతే చెయ్యి ఎండిపోతాను సార్, నెయ్యి వచ్చే లోపు చెయ్యి ఎండిపోతాను సార్. మాకు అంతమంది ఉంటారు, చిటికలో పెడతారు. సూపర్, అదృష్టం సార్, అదృష్టం అంతే. సో ఇదంతా డైనింగ్ ఏరియా అంటారు. అవునమ్మా. సార్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి సార్? పప్పు అన్నం. పప్పులో నంచుకోవడానికి టమాటా పప్పును వడియాలు, లేకపోతే అంతే. అదేంటి, ఏదో చికెనో మటనో ప్రాన్సో ఫిషో చెప్తారనుకున్నా. నేను ఎప్పుడు చికెన్ మటన్ ఫిష్ తినేవాడిని కాదు. ఓహో, నేను ఎప్పుడు తిన్నా టమాటా పప్పు వడియాలు. ఇప్పుడు నేను వచ్చి 2 నెలలు అయింది, మా ఇంట్లో నా కోసం ఎప్పుడు వండలే. నేను వెజిటేరియన్ అన్నమాట, వెజ్ ఫ్యాన్. బేసిక్ గా నేను వెజిటేరియన్. సార్ నేను చాలా ఇళ్ళు చూసా గానీ కిచెన్ ఇంత పెద్దగా ఎక్కడ చూడలేదు సార్. ఈ కిచెన్ ఒక 3 బెడ్రూములు ఉన్నట్టుంది సార్. జోక్ చెప్తా, మా వాడు ఒకడు రెడీ సార్, నడుస్తాం. వాడు ఇల్లు కట్టించుకున్నాడు, వాడు వచ్చి చెప్తాడు, డాక్టర్ గారు నేను ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టించుకున్నానండి,
మా కిచెన్ మీ ఇంటికంటే మా ఇంటికంటే పెద్దగా ఉందండి మీ కిచెన్. అంటే ఎందుకు సార్, ఎందుకు ఇంత పెద్ద కిచెన్? ఎప్పుడు ఎవరో ఒకళ్ళు గెస్ట్ వస్తూ ఉంటారు, ఫుడ్ ప్రిపేర్ అవుతూ ఉండాలి. అదని కాదు పద్ధతి. డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్నట్టు ఇల్లు ఉండాలి. అంటే కిచెన్ కూడా పెద్దగా ఉండాలి. అన్ని 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 ఎక్కడ తగ్గేదే లేదు అసలు. సో కిచెన్ కూడా పెద్దగా ఉండాలి అంతే సార్. కిచెన్ లో కూడా టేక్ వుడ్డేనా? అంతా మరి, లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు ఇల్లు అంటే అట్టు ఉండాలి. సార్ ఇన్ని ఫ్రిడ్జ్లు ఎందుకు సార్? ఇన్ని ఫ్రిడ్జ్లు ఎందుకు సార్? 1 2 ఆ గదిలో చూసా. కారణం ఏంటి తెలుసా? వీళ్ళు కొన్ని ఫ్రూట్స్ అవి కూరగాయలు కొన్ని మనం వచ్చిన సమయంలో అన్నీ దొరక్కపోవచ్చు. ఇప్పుడు సీతాఫలాలు, మంచి మామిడి పళ్ళు కరెక్ట్గా మేము వచ్చినప్పుడు ఉండకపోవచ్చు. అందుకని ఇప్పుడు సీతాఫలాలు, మామిడి పళ్ళు కరెక్ట్ సీజన్లో వచ్చినప్పుడు మంచి కొని వాళ్ళు శుభ్రం గ్లౌస్ వేసుకొని క్లీన్ చేసి బ్యాగులు పెట్టి డీప్ ఫ్రీజర్స్లో పెడతారు. ఒకసారి ఓపెన్ చేయొచ్చా సార్? మీ ఇష్టం అమ్మా. ఎందుకంటే ఫ్రిడ్జ్ అయిపోతుంది పనిలో పని. సార్ మీ డైలాగ్ చెప్పనా నేను? డబ్బునోళ్ళ ఫ్రిడ్జ్లు ఎలా ఉంటాయో చూడాలి సార్. అండ్ ఎగ్స్, సాసులు, సో బేసికల్ గా ఇవన్నీ కూడా వెజిటేరియన్ అండి. ఇదేం ఆకుకూర అండి? గోంగూర ఎందుకు దొరకదు? ఎప్పుడు దొరుకుతుంది? మనకు కావాల్సిన దొరకదండి. ముదురాకు అనేది ఒకటి, అంటే చట్నీ పట్టడానికి అమెరికాకి పంపించే కొన్ని ఉంటాయి, సీజనల్ గా తీసుకుంటాం వాటిని అన్నిటిని. గోంగూర కూడా ఫ్రీజ్ చేస్తున్నారు, అది కూడా కావాల్సినటువంటి యుఎస్ కి పంపించడానికి స్పెషల్ గా అంట. ఆహా, సో ఇదంతా ఫుల్. ఇదేంటండి? మ్యాంగో, మాగాయ్, ఒరుగులు, మాగాయ్ పప్పు. మేమైతే మ్యాంగో చేసుకోవడానికి మ్యాంగో పప్పు, మాగాయ్ పప్పు అంటాం. ఓహో, సో ఇదంతా వెజ్ కౌంటర్. ఇక్కడ ఏంటంటే పాలు పెరుగు, ఓన్లీ ఫ్రిడ్జ్ నిండా పాలు పెరుగే అనమాట. ఇవన్నీ కారపొళ్ళు అండి. ఇదేం తోటకూరను ఆకుకూర మిక్స్ చేసి, అంటే రెడీగా, అంటే ఇప్పుడు సడన్ గా ఒక 20 మంది వచ్చారు అనుకోండి గెస్ట్లు, అప్పటికప్పుడు మనం తీసుకొచ్చారని టైం పడుతుంది. ఇది ఉందనుకోండి, పప్పులు ఇలా వేసి మనం తాలింపు పెట్టేస్తే అయిపోతాం. అసలు పప్పు కోసం ఆకుకూరల్ని కూడా ఫ్రీజింగ్ చేసేటువంటి నేను ఫస్ట్ టైం వింటున్నాను నా జీవితంలో. సరే, ఆకుకూరలు పుల్లి ఇవన్నీ మ్యాంగో. ఇదేనా సార్ చెప్పేది? మ్యాంగో. సరే, ఇవాళ మాకు కూడా కొంచెం పెడతారా మ్యాంగో? అట్లా కాదు, మాకు మామిడి తోటలు ఉన్నాయి. దాంట్లో సీజన్లో మంచి కాయలు వచ్చినప్పుడు అవి తీసి అట్లా ఫ్రీజ్ చేసి పెడతారు. సో ఇంకా మీరు 365 days ఎప్పుడన్నా మ్యాంగో ఎంజాయ్ చేయొచ్చు. అది కరెక్ట్. ఇదిగో సీతాఫలాలు కూడా అట్లే కొన్ని దాచి పెడతారు. అట్లా మామిడికాయ అండి. ఇట్లా మ్యాంగోస్ ని కూడా చక్కగా వాళ్ళ సొంత తోటల్లో పండించుకొని తీసుకొచ్చి ఏడాది పొడుగుతున్నా ఎంజాయ్ చేయడానికి మ్యాంగోస్ ని దాస్తారు. అలాగే ఇప్పుడు నా చేతిలో ఉన్నదేమో సీతాఫలం. ఆహా, సీతాఫలం వాళ్ళు మార్కెట్లో దొరికినప్పుడే తినడం కాదు, సంవత్సరం అంతా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సూపర్. అసలు యుఎస్ కి పంపించడానికి ఎప్పటికప్పుడు కారము, చట్నీలు, పచ్చళ్ళు, ఇంకా ఇదంతా అయితే ఫుల్ అంటే ఫుల్ అన్నమాట. ఇది మునక్కాయలు దేనికి? పచ్చడికా? కాదండి, సాంబార్లోకి, కర్రీకి. అంటే మునక్కాయలు దొరుకుతాయి కదా అధ్యక్ష? లేదండి, దొరకవా? ఇప్పుడు తీసుకురండి. మన వర్షానికి ఆగమైపోయిందండి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఈజీగా రెడీ అయ్యే విధంగా రెడీ చేయించుకుంటాం. అసలు నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, మునక్కాయలు, గోంగూర, తోటకూర ఇలాంటివి కూడా దొరకవు. సార్ వాళ్ళు అడిగితే టక్కనివ్వాలి అని చెప్పి అన్ని రెడీ పెట్టుకొని, ఆహాహా, ఏమన్నా ప్లానింగ్ చూస్తే. సార్, మీకు అమ్మ ఉందో అత్తగారు ఉందో తెలియదు కానీ ఇద్దరు ఉన్నారు సార్, దేవుడి దయ వల్ల. మా ఆవిడ లాంటి అత్తగారు అమ్మగారు లేరు. మా ఆవిడ ఐడియాలు ఇవన్నీ ఆమె వేస్తా ఉంటుంది అన్నట్టు. సార్ అసలు శుభ్రంగా మ్యాంగో, ఇప్పుడే సమ్మర్ వచ్చేసింది. అదే సార్, తోట ఉంది. సార్ ఇదేంటి సార్ ఈ గ్రీన్ కలర్? అంటే ఇవి ఇప్పుడు యుఎస్ వెళ్తాయా? యుఎస్ వెళ్తాయి, తర్వాత హైదరాబాద్ మనం వెళ్ళినప్పుడు అక్కడ వాడుకోవడానికి. ఇప్పుడు ఇంత ప్రిజర్వ్ చేస్తున్నారు కదా, ఇందులో మళ్ళీ ప్రిజర్వేటివ్స్ వేయరా? అంతా న్యాచురల్, అంతా ఆర్గానిక్ గానే. ప్రిజర్వేటివ్ అనేది వాడు. ఇదేంటి సార్? మామిడికాయ పచ్చడి 2025, తక్కువ మెంతి, ఆవా. అంటే ఇది యుఎస్ కి పంపించడానికి. ఇది సార్ ఇంత ప్లాన్డ్ గా ఎవ్వరు చెయ్యరు సార్. కాదమ్మా, ఆమెకు పని లేదు, ఆమెకి ఏమీ పని లేదు. అందులో ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఫోన్లు,
వాట్సాప్ అందుకని అక్కడ ఇవన్నీ చూపించాలి ఆమెకు రోజు. కాదు సార్, మీరు అందరూ సంవత్సరం అంతా ఎంజాయ్ చేయాలని మేడం కరెక్టే కష్టపడుతున్నారు. కరెక్టే, అన్ని ఐడియాలు వేసుకునేది ఆమె. ఆ ఐడియాని చక్కగా నిర్వహించేది ఇక్కడ వీళ్ళు. వాడు ఏం కూర వండాలో చెప్పుద్దాము ఫోన్ చేసి. మా బాబోయ్, ఇప్పటికీ యుఎస్ నుంచి మేడం ఫోన్ చేసి చెప్తారు. ప్రతిరోజు నేనేం కూర తిన్నది, ఏం బ్రేక్ఫాస్ట్, ఎన్ని వడ తిన్నది కూడా ఆమె తెలుసు అప్పుడే. మేడం సార్, మేడం అంతే అంతే అర్థమవుతుంది. ఆమె డబ్బులు ఉన్నోళ్ళ అమ్మాయి, డబ్బులు ఉన్నోళ్ళ భార్య, డబ్బులున్నోళ్ళ ఫ్రిడ్జ్, డబ్బులున్నోళ్ళ ఇల్లు, అంతేనా సార్? పర్ఫెక్ట్, సింక్ అయిపోయాం అంతే. పదండి సార్. మా ఇంట్లో అమెరికాలో కూడా టెన్నిస్ కోర్టు, స్విమ్మింగ్ పూలు, గ్రాండ్ పియానో. మీరు చూసారా సినిమాలో, ఏ సినిమాలో అయినా పెద్ద సినిమాలో డబ్బులు ఉన్నోళ్ళ ఇంట్లోకి వాడు హీరో రాగానే పియానో వంచుతారు, చూసారా? చూసాను సార్. అది అది డబ్బులున్నోళ్ళ ఇల్లు ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అధ్యక్ష. అది ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా. సార్ మరి ఇక్కడ పియానో లేదండి సార్? అక్కడ లేదు, అక్కడ ఉన్నాయి. మరి ఎలా సార్? ఎంత పని జరిగింది సార్. ఇక్కడ కరెక్టే గానీ ఇక్కడ లేదు. తెచ్చేద్దాం సార్, తెచ్చేద్దాం. అర్జెంట్ గా ఇక్కడ ఒక పియానో పెట్టాలి సార్. సార్ ఇదంతా చక్కగా బ్యాక్ యార్డ్ లాగా, ఆల్ 365 days ఎప్పుడు ఉన్న అట్లా ఉంటుంది బ్యాక్ యార్డ్. ఇంత పెద్ద ఇంట్లో, ఇంత ప్యాలెస్ లో ఆ సైకిల్ ఏంటి, ఆ రిక్షా ఏంటి సార్? దానికి కథ ఉంది. డబ్బులున్నోళ్ళ ఇల్లు అని చెప్పి ఇలాంటివి పెట్టారండి సార్? నేను 1968లో పెళ్లి చేసుకొని మెడికల్ ప్రాక్టీస్ పెట్టి ఊర్లో పెట్టినప్పుడు నాకు సైకిల్ తొక్కడానికి సైకిల్ కొనుక్కోలే. నేను అత్తగారిని అడగటం ఇష్టం లేదు, మా నాన్న అడగటం ఇష్టం లేదు. అందుకని రోజు ఒక పావలా పెట్టి, పావలా అంటే తెలుసా మీకు? తెలుసు సార్, మా రోజుల్లో కూడా ఉండేది సార్ పావలా పెట్టి అద్దె సైకిల్ తెచ్చుకొని పేషెంట్లు చూసేవాడిని. పేషెంట్ చూస్తే ₹1 ఇచ్చేవాళ్ళు. ఆ రూపాయలు అయితే నాకు సైకిల్ లేదు అప్పుడు. లేకపోతే అద్దె సైకిల్ తెచ్చి ప్రాక్టీస్ చేసి తర్వాత ఒక 25 రోజులు ప్రాక్టీస్ చేస్తే ₹300 వచ్చింది. ఆ ₹360 పెట్టి ఇది హంబర్ సైకిల్ కొనుక్కొచ్చి అప్పుడు. సో మీ ఫస్ట్ సైకిల్ అదే అన్నమాట? నా ఫస్ట్ సైకిల్ నేను ప్రాక్టీస్ చేసింది అదే. అది ఊర్లో ఎవరింటికైనా వెళ్ళి పేషెంట్ చూస్తే ₹1 ఇచ్చేవాళ్ళు. అట్లా రూపాయి పోగేసి సార్ మీకు రూపాయి పోగేసి కొన్న సైకిల్ గుర్తే, డాలర్ పోగేసి కట్టిన ఈ ప్యాలెస్ గుర్తే. కరెక్టే సార్. అందరు అంటారు కదా సార్, నాకు గంజి తెలుసు, బెంజి తెలుసు అని. మీకు హంబరు తెలుసు, ప్యాలెస్ తెలుసు సార్. కరెక్టే. అమెరికాలో మాకు 2 రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. 2 రోల్స్ రాయిస్ కార్లు. దాని మీద ఉంటుందా సార్ లక్కీ రెడ్డి అని ఉంటుందా సార్? నిజంగా మీకు గెస్ట్ చేసావమ్మా. దాని నంబర్ ప్లేటు లక్కీ రెడ్డి 2 అని ఉంటాయి. దాని నంబర్ ప్లేట్లు అక్కడ. ఇక ఆ స్టేట్ మొత్తం కాలిఫోర్నియాలో లక్కీ రెడ్డి అనే కారు ఇంకెవరికి ఉండదు. సార్ ఇట్లా మీ కార్ వెళ్తే వెనకాల ఒక 10 కార్లు వెళ్ళడాలు, మళ్ళీ బౌన్సర్లు, పోలీసులు, ఇట్లాంటి వ్యవహారం లేదు తల్లి. వద్దా సార్? నేను మామూలు సింపుల్ గా డాక్టర్ లాగే బతుకుతా అక్కడ. సార్ ఈ రిక్షా స్టోరీ ఏంటి? ఈ రిక్షా స్టోరీ ఏంటంటే, మా అబ్బాయి 3 నెలల పిల్లగాడు అప్పుడే అమెరికా వెళ్ళాడు. వెళ్తే వాడికి అక్కడ చూసినప్పుడల్లా రిక్షా చూస్తే ఫ్యాసినేట్ అవుతాడు. వీడు రిక్షా అనేది ఒకటి తమాషా. అయితే వాడు కొనుక్కొచ్చుకొని మా అబ్బాయి ఇక్కడ పెట్టుకున్నాడు ఎప్పటికైనా ఒకటి రిక్షా. సార్ రోల్స్ రాయిస్లు, రెండు రోల్స్ రాయిస్, 2 రోల్స్ రాయిస్లు, దానికంటే ఇంకా మించిన కార్లు తెలుసు కానీ కొంటారేమో అని. రిక్షాని కూడా ఫ్యాసినేట్ అయ్యి చూసి కొన్నారనంటే కొత్తగా ఉంది. అది మా అబ్బాయి అలాంటి పనులు చేశాడు. మా అబ్బాయి కొనుక్కొచ్చుకున్నాడు, బెజవాడ పోయి ఈ రిక్షాని కొనుక్కొచ్చాడు. అంటే మామూలుగా మనకి ఏదైనా చూసి బాగుంది అంటే కొనుక్కొస్తూ ఉంటాం కదా యూజువల్ గా. అలాగా డబ్బునోళ్ళ ఫ్యామిలీ కదా అధ్యక్ష, కాబట్టి రిక్షా ఫ్యాసినేటింగ్ గా అనిపించింది. రిక్షా కొనుక్కొచ్చారు. రిక్షా కూడా కొనుక్కొచ్చుకున్నారు. కరెక్టేనమ్మా సార్. ఇంకా నయం, అక్కడ ఇంగ్లాండ్ యువరాణి ఆవిడ తల్లో ఉన్న డైమండ్ నచ్చింది అని అనుకుంటే కొనుక్కురాలేదు. నాకు తెలియదమ్మా ఆ సంగతులు. ఓకే రండి సార్ వెళ్దాం. మీరు ఇక్కడ కూర్చోండి సార్. ఈ విశాలమైన డైనింగ్ టేబుల్ మీద మీరు కూర్చొని రెస్ట్ తీసుకోండి సార్. నేను ఇలా చిటికలే పైకి వెళ్ళి వచ్చేస్తా. సో బేసికల్ గా మనకి ఇందాక సార్ ఇక్కడే ఉండి చదువుకున్నారు అని అన్నారు కదా, ఆ అక్కడున్న మెట్లేంటి, ఈ మెట్లేంటి? ఇదేంటంటే మేడం, మా జమీందార్ ఫ్యామిలీస్ ఇది బయటకు కనపడరు కాబట్టి వాళ్ళు లోపల నుంచి పైకి వెళ్ళి ఏమైనా జాతర జరిగినప్పుడు అక్కడ బయట నుంచి చూస్తారండి, బాల్కనీ నుంచి. వాళ్ళు బయటికి రాకుండా ఉండటం కోసం ఇవి లోపల నుంచి మెట్లండి. బై ది వే అండి,
ఇప్పటి వరకు సార్ మాట్లాడారు అండ్ ఇప్పుడు ఈయన సీన్లోకి వచ్చారు ఎవరు అని అనుకుంటున్నారు కాబట్టి ఒక చిన్న ఇంట్రడక్షన్. ఆయన పేరు సీతారెడ్డి గారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే సార్ కొడుకు లెక్క అన్నమాట. రైట్ హ్యాండ్ లాగా చాలా కేర్గా, చాలా ఎఫెక్షనేట్గా, చాలా రెస్పాన్సిబుల్గా సార్ ఫుడ్ దగ్గర నుంచి, నడక దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని జాగ్రత్తగా మీరే చూసుకుంటున్నారు. సో బేసికల్గా ఆయన పైకి ఎక్కి ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పి సీతారెడ్డి గారు మీరు టేక్ ఓవర్ చేశారనమాట ఇప్పుడు ఇక్కడ నుంచి. సో ఏంటండి ఇప్పుడు మీరు కంటిన్యూ చేయండి. ఏంటి ఇదంతా? ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం మేడం. ఇది కామన్ హాల్ అండి. బ్యాక్ అంటే కింద మనం డైనింగ్ పెట్టాము. ఇదేంటంటే ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఎవరైనా ఉండటానికి, లేకపోతే చిన్న చిన్న కిటీ పార్టీస్ లాంటివి ఏమైనా చేయడం కోసం ఇది వాడతాం. అంటే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ కిట్టి పార్టీ చేస్తారు? బయట వాళ్ళకి కాదండి, ఓన్లీ ఫ్యామిలీ. డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీ సార్, బయట వాళ్ళు రారు సార్. డబ్బున్న వాళ్ళు కూడా కాదండి. ఇప్పుడు మొత్తం ఏంటంటే ఇప్పుడు మైలవరం జమీందార్ గారు ఒక ఆయన వస్తారు మా పార్టీకి. తర్వాత మైలవరంలో వెంకటరామరెడ్డి గారు అని ఫేమస్ డాక్టర్ ఒక ఆయన ఉన్నారు, ఆయన వస్తారు. వాళ్ళ బ్రదర్స్ వచ్చినప్పుడు అప్పుడు మీరు ఇక్కడ అంటే వెరీ పర్సనల్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాగా. సో ఇదంతా బేసికలీ హాల్ లాగా. ఇది రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు 3 రోజులు ఇక్కడే ఉన్నారండి. మైలవరం మీటింగ్ వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడే ఉన్నారు. ఆయన హాలు, ఆయన ప్రైవేట్ మీటింగ్స్ ఇక్కడే పెట్టామండి. సూపర్. అసలు కాదండి, ఎంత పెద్ద ప్యాలెస్ కదా అసలు. ఇన్ని రూమ్స్ యూజువల్లీ ఉండేది కింద మహా అయితే సార్ ఒక్కరే ఉన్నారు, లేదంటే మీ ఫ్యామిలీ ఉంటారు. మేము ఇక్కడ ఉన్నామండి అంతా. మీరు కూడా మేము పక్కనే ఉంటాం, పక్కన బిల్డింగ్ లోనే ఉంటాం. అంటే మొత్తం ఇంత పెద్ద ప్యాలెస్ లో ఇప్పుడు సార్ ఒక్కరే ఉంటారు. అది కూడా ఆయన ఇండియా వచ్చిన. అవునండి. ఒక్క పిసరంతా నలకంతా కూడా డస్ట్ లేకుండా ఎంత నీట్ గా ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎంతమంది పనోళ్ళు ఉంటారు? పనోళ్ళు అండి ఓడవటానికి ఇద్దరండి, పై ఎత్తున చూసుకోవడానికి నేను, మా మిస్సెస్, మా పెద్దనాన్నగారు, మొన్నటిదాకా మా నాన్నగారు ఉన్నారు. ఇంకా మా గార్డెన్ లో నరసింహ అని చెప్పేసి ఆయన కూడా మా దివాణం స్టార్టింగ్ నుంచి 5 రూపాయల కూలి దగ్గర నుంచి పని చేస్తున్నాడు మేడం మాకు. 5 రూపాయల కూలి దగ్గర నుంచి ఇంతమంది పనిచేస్తూ జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఇల్లు ఇంత నీట్గా ఉంది. బేసికలీ వీడియో కాబట్టి నేను మీకు ఇంచ్ టు ఇంచ్ చూపించలేకపోతున్నాను, కానీ పర్ఫెక్ట్ నీట్గా క్లీన్గా ఉంది హౌస్ అంతా కూడా. ఇందులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారండి 3 days. బేసికలీ ఫ్లోర్ లో ఆయన ఉన్నారు. ఆయనకి ఇచ్చాము. సో ఇదంతా ఆయన బెడ్రూమ్, దాని తర్వాత ఆయన మీటింగ్స్ పెట్టుకోవడానికి ఆఫీస్ స్పేస్ అట్లాగా. ఇదేమో వాళ్ళ చిన్న అబ్బాయి రూమ్ అండి, చిన్న బాబు. బేసికల్ గా సిద్ధార్థ్ గారు బెడ్రూమ్. ఇది హనుమరెడ్డి గారి రెండో కొడుకు సిద్ధార్థ్ గారు అన్నమాట. అది పెద్ద అబ్బాయి అటు సైడ్ ఉంటుంది. పై ఎత్తున పెద్దోళ్ళు పై ఎత్తున ఉండాలి, చిన్నోళ్ళు కింద ఉంటారు. మళ్ళీ వాస్తు కూడా ఫాలో అవుతూ. వాస్తు కంపల్సరీ మేడం, ప్రతిదాని వాస్తు ఉంటుంది. సో మొత్తం వాస్తు ఫాలో అవుతూ ఎవరు ఎక్కడ ఉండాలో స్థాన బలాన్ని చూసుకుంటూ చక్కగా ప్లాన్ చేశారు. సో ఇదంతా చిన్నబ్బాయి గారి కింగ్డమ్ అన్నమాట. ఓకే, మళ్ళీ ఇవన్నీ వార్డ్రోబ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ టేక్ వుడ్. 2000లో భద్రాచలం ఆక్షన్ లో కొనుక్కొచ్చామండి మొత్తం. టేక్ దొంగలు కొనుక్కొచ్చేది పోయి భద్రాచలం వెళ్ళి. సో బేసికల్గా ఆ సెకండ్ అబ్బాయి బెడ్రూమ్ దగ్గర నుంచి ఇట్లా బయటకు వస్తే ఇదంతా బాల్కనీ అన్నమాట. ఏంటండి ఇది కొంచెమే ఇచ్చారు బాల్కనీ స్పేస్? అంటే ఇక్కడ ఏమన్నా ప్రోగ్రామ్ జరిగినప్పుడు చూడటం కోసం, జమీందారులు బయటికి రారు కదండి, దానికోసమే మగవాళ్ళు బయట ఎదురు కూర్చుంటారు హాల్లో, లేడీస్ ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటారండి. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, లేడీస్ అందరూ పైనుంచి కూర్చొని పరదాల్లోంచి కూర్చొని చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఇది జమీందారు గారి ప్యాలెస్, కోట ఒకప్పుడు కాబట్టి ఇక్కడి నుంచే కూర్చొని ఆ యువరాణులు, రాణులు వాళ్ళందరూ ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు అనమాట. అక్కడ కింద అంతా మనకి ఇప్పుడు ఆ గ్రీనరీ ఉన్న చోట అంతా ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి అనమాట. అంటే సుమారుగా ఈ ప్యాలెస్ కి అండి 100 సంవత్సరాల కంటే పై చరిత్రే. అవునండి, 130 అండి ప్రెజెంట్. 130 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ ప్యాలెస్ ని వీళ్ళు రెనోవేట్ చేసి ఇప్పుడుకి తగ్గట్టుగా చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో బేసికల్ గా ఇది పెద్దబ్బాయి, ఇటువైపు అంతా పెద్దబ్బాయికి సంబంధించినటువంటి కింగ్డమ్ అండి. బెడ్రూమ్స్, దాని తర్వాత ఇదొక మెయిన్ బెడ్రూమ్, అక్కడ ఒక మెయిన్ బెడ్రూమ్, ఇక్కడ నుంచి యాజ్ యూజువల్ మళ్ళీ బాల్కనీ. ఇంటి చుట్టూరా బాల్కనీ ఉందండి అండ్ బ్యాక్ యార్డ్ ఉంది. అది అసలు బ్యూటీ ఒక రకంగా చెప్పాలంటే. కింద ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి, కింద ఇది పోర్టుకో అండి. ఇదేంటంటే ఇప్పుడు జమీందారులకు కానీ డబ్బు ఉన్న వాళ్ళకి ఏంటంటే అదొక హోదా, అంటే డైరెక్ట్ గా పోర్టుకోలో వచ్చి కార్ ఆగి వాళ్ళు రిసీవ్ చేసుకొని లోపలికి వెళ్ళడం కోసం. సో అంటే కార్ అక్కడెక్కడ గేట్ దగ్గర ఆగకుండా పోర్టుకో దాకా వచ్చి ఆగడం. ఏంటి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బుర్జుల్ని చూస్తుంటే అసలు సిసలైన కోట ఎక్స్పీరియన్స్ లాగా అనిపిస్తోంది. అంటే ఇక్కడేమో రాజుగారు కూర్చోడానికి, అక్కడ రాణిగారు కూర్చోడానికి, దాని తర్వాత అట్లా స్పెషల్ గా ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళు అక్కడ ఉండే. ఇక్కడ ఏంటంటే సేవ భటులు ఉంటారండి, భటులు. ఇప్పుడు రాజులు బయట ఉన్నప్పుడు వాళ్ళు చూస్తూ ఉంటారు అనమాట, ఎవరైనా శత్రువులు వస్తున్నారా ఏంటి అని. సో 4 అలాగే ఉండేవా? ఫస్ట్ యాక్చువల్ గా ఈ రెండేనండి ఫస్ట్ ఉంది. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే మధ్యలో పెంకుటిల్ లాగా ఉండేదండి. ఆ పెంకుటిల్ తీసేసి మనం కామన్ ఫ్లోరింగ్ చేసి ఈ 2 యాజ్ టీజ్ గా వాస్తు ప్రకారంగా ఈ 2 కూడా చేసామండి.
అంటే బుర్జులకు కూడా వాస్తుంటుందా అంటే సార్? మాకు సత్యనారాయణ రెడ్డి గారు అని హనిమిరెడ్డి గారి క్లాస్మేట్ అండి, ఫ్రెండ్. ఆ. ఫస్ట్ ఇక్కడ డాక్టర్ గా ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఆయన ఏంటంటే ప్రతిదీ వాస్తు, అన్నయ్య గారు వాస్తు. ఇక్కడ మీరు గనక గమనిస్తే అండి, మన హీరో సాయి కుమార్ గారి కొడుకు ఆది గారి ఫస్ట్ సినిమా సుకుమారుడు షూటింగ్ ఇక్కడే జరిగిందట. తర్వాత చాలా మంది అడిగారట ఇదంతా షూటింగ్కి ఇస్తారని, ఎందుకంటే అంత మంచి బ్యూటిఫుల్ హౌస్ కదా, బ్యూటిఫుల్ ప్యాలెస్ కదా. కానీ అసలు ఎవ్వరికీ ఒప్పుకోలేదట పర్మిషన్స్. ఓన్లీ మన సుకుమారుడు సినిమా షూటింగ్ మాత్రమే జరిగింది ఇది.